గంటా 15 నిమిషాల కేసీఆర్ ప్రసంగంలో పలుసార్లు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించిన ఒక్కసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడం గమనార్హం. చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కేంద్రం వెనక్కి పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయట్లేదు? రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడట్లేదు? కేవలం 40 టీఎంసీల నీళ్లు చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారు? గోదావరి కృష్ణ నీటి జలాల దోపిడీ జరుగుతుంటే ఎవరి ప్రయోజనాల కోసం మీరు చప్పుడు చేయకుండా ఉన్నారని ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 20 ఏళ్ల టీడీపీ పాలనలో పాలమూరును కోలుకోలేని దెబ్బకొట్టారని, దీనిపై మౌనంగా ఉండేదే లేదని, పాలమూరు విషయంపై కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఎండగడతామని, రానున్న రోజులలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి తానే స్వయంగా వచ్చి పోరాటం చేస్తానని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆర్ అని, అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. వేటు న్యూస్ వీక్షకులారా, దీనిపై మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేయగలరు.